హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న 4వ చిత్రం అఖండ 2 తాండవం. ఈ మూవీ యొక్క టీజర్ కోసం శివరాత్రి నుంచి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అసలు అప్పుడే రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. బట్ బాలయ్య బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందుగా రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంది అనే మాట చాలా తక్కువ అవుతుందేమో. ఆ రేంజ్లో అఖండ 2 తాండవం యొక్క టీజర్ ఆడియన్స్ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. వాస్తవంగా ఈ టీజర్ని శివరాత్రికే రిలీజ్ చేసి ఉంటే అదిరిపోయేదన్నమాట. అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది టీజర్. అప్పుడైతే అంటే శివునికి సంబంధించిన సినిమా కాబట్టి ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. అదిరిపోయిందనమాట టీజర్. మనం ఆల్రెడీ విన్నాం, హిమాలయాలో షూటింగ్ జరుగుతుంది ప్రజెంటు. ఆ హిమాలయాలో సంబంధించిన సీన్సే సినిమాలో మెయిన్ హైలైట్గా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు విన్నాం. ఈ టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా అదే హైలైట్ అన్న దానికైతే వచ్చేసామన్నమాట. అస్సలు ఏముందబ్బా, బ్రహ్మాండమైన డైలాగ్. ఆ త్రిశూలం షాట్ చూసాం కదా, ఆ త్రిశూలంపై ఆ రౌడీలను మోసుకురావటం, మెడ చుట్టూ త్రిశూలం తిరుగుతూ ఉంటే రౌడీల యొక్క తలలు తెగి కింద పడిపోవటం, దాంతోపాటు ఆ బ్లడ్ కూడా రౌండ్గా తిరగటం, ఆ సన్నివేశం చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అస్సలు బోయపాటి యొక్క థాట్స్కి హ్యాట్సప్ కొట్టాల్సిందే. అలాగే బోయపాటి యొక్క డైరెక్షన్లో బాలకృష్ణ యొక్క యాక్షన్ మాస్ సీన్స్కి హ్యాట్సప్ కొట్టాల్సిందే. వాటికి తగ్గట్టుగానే తమన యొక్క బీజిఎం అదిరిపోయిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా టీజర్ అయితే ఆకట్టుకుంది. మనం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాం. అసలు వాస్తవంగా ఎప్పుడూ ఈ పాటికి 2-3 టీజర్లు చేయాలి. అలాగే మెయిన్ ఆర్టిస్టుల యొక్క చిన్నపాటి వీడియో కూడా రిలీజ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 2-3 టీజర్ రిలీజ్ అవ్వాలి. బట్ అలాంటిది ఇంతవరకు రిలీజ్ చేయకుండా ఇది 6వ నెల 9వ నెలలో సినిమా రిలీజ్ కాబోతుంది. వాటికి 2-3 టీజర్లు అయితే రిలీజ్ చేయాలి. బట్ లేట్గా రిలీజ్ చేసినా సరే టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మూవీ బ్రహ్మాండమైన హిట్ అందుకోబోతుంది. మంచి హైప్ అయితే పెరిగిపోయింది అనమాట. ప్రతి ఒక్క సినిమా ఆడియన్స్కి ఈ టీజర్ చాలా బ్రహ్మాండంగా నచ్చేసింది. మరి చూడాలి ఈ మూవీ ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది. అంటే సినిమా టీజర్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా, ఖచ్చితంగా సినిమాని పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. డిసెంబర్లో కానీ లేదంటే వచ్చే సంక్రాంతి పండుగ కానుక కానీ ఈ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఈ టీజర్ పోస్టర్లోనే సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దసరాకే రిలీజ్ కాబోతుంది. అన్ని రికార్డులను బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు టీజర్ చూసారు కదా, ఈ టీజర్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.